తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై ఉన్నతాధికారులు స్పందించారు. ల్యాబ్ అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోందన్నారు ఐపీఎస్ శిఖా గోయల్. కీలక కేసులకు సంబంధించిన ప్రాపర్టీతో పాటు సామాగ్రి మొత్తం సురక్షితంగా ఉన్నాయన్నారు. ఈ ప్రమాదంలో ఫోరెన్సిక్ ల్యాబ్ ట్రైనింగ్ హాల్కు తీవ్ర నష్టం వాటిల్లిందనడం అవాస్తవమన్నారు. అంతేకాదు కీలక సమాచారం నష్టపోయినట్టు వస్తున్న వార్తలు నిజం లేదన్నారు. కీలక సమాచారం నష్టపోయినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎఫ్ఎస్ఎల్ భవనంలోని మొదటి అంతస్తులోని ఒక గది నుంచి పొగలు రావడం గమనించిన అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాడు. ఈ ఘటనను అక్కడే విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుకు కూడా తెలియజేశారు. ప్రమాదం గుర్తించిన ఉద్యోగి గదిలో అందుబాటులో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ను ఉపయోగించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన స్మోక్ అలారం వ్యవస్థ హెచ్చరిక శబ్దం ఇవ్వడంతో అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ టెండర్లు ల్యాబ్కు చేరుకుని మంటలను అదుపు తీసుకొచ్చాయి. మధ్యాహ్నం 1:30కు అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా అదుపు చేసినట్టు అధికారులు తెలిపారు. ల్యాబ్ అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోందన్నారు ఐపీఎస్ శిఖా గోయల్. కీలక కేసుకు సంబంధించిన ప్రాపర్టీతో పాటు సామాగ్రి మొత్తం సురక్షితంగా ఉన్నాయన్నారు. ఈ ప్రమాదంలో ఫోరెన్సిక్ ల్యాబ్ ట్రైనింగ్ హాల్కు నష్టం వాటిల్లింది అనడం అవాస్తవమన్నారు. కీలక సమాచారం పోయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎఫ్ఎస్ఎల్ భవనంలోని మొదటి అంతస్తులో గదిలో పొగలు రావడం గమనించిన అక్కడ ఉద్యోగి ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడి దాన్ని అదుపు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ప్రమాదం గుర్తించిన ఉద్యోగి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది 1:30కు ఈ మంటలను అదుపు తీసుకొచ్చారు. ల్యాబ్లో విలువైన ప్రాపర్టీ అంటే గత కీలక కేసులకు సంబంధించినటువంటి సమాచారం, ఇన్ఫర్మేషన్, అలాగే ప్రూఫ్స్ పోయాయనడం అవాస్తవం అంటూ ఉన్నారు ఉన్నతాధికారులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. రమేష్, ఏం చెప్తూ ఉన్నారు? ఉదయం నుంచి కూడా చాలా కీలకమైన దర్యాప్తుకు సంబంధించిన పత్రాలు కావచ్చు, హార్డ్ డిస్కులు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి ప్రూఫ్లు కావచ్చు, ఎఫ్ఎస్ఎల్ ప్రూఫ్లు కావచ్చు, ఇవన్నీ కూడా తగలబడ్డాయి, దీని మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి రకరకాల వార్తలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అవన్నీ కూడా సేఫ్గానే ఉన్నాయి, ఏం జరగలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏంటి అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో వివరాలు ఏంటి, వచ్చిన ఆరోపణలు ఏంటి? ఏదైతే కొంత కీలక సమాచారం అంటే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఓటుకు నోటు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సంబంధించి ఈ కేసు సంబంధించిన ఫైల్స్ మొత్తం కూడా కంప్యూటర్ ల్యాబ్ లో మొత్తం కూడా ధ్వంసం అయినాయి, కాలిపోయినాయి అని చెప్పి కూడా రివ్యూ చేసి దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా భద్రంగా ఉంది. కీలక కేసులకు సంబంధించిన సమాచారం పూర్తిగా భద్రంగా ఉంది, ఎలాంటి నష్టం కాలేదని చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటుగా కంప్యూటర్ ల్యాబ్ సంబంధించి పూర్తిగా ధ్వంసమని చెప్పడం, అంటే ల్యాబ్ అంటే దాంట్లో పరీక్షలు మాత్రమే చేస్తారు, అందులో ఎలాంటి సమాచారం ఉండదని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా కొంత ప్రాపర్టీ ఏదైతే కేసులకు సంబంధించి కొంత ప్రాపర్టీ లాస్ అయినట్టు చెప్తున్నారో, అయితే కొంత సామాగ్రి కూడా లాస్ అని చెప్తున్నారు. అయితే మిగతా కేసులకు సంబంధించి ఏదైతే కీలకమైన కేసులకు సంబంధించిన సమాచారం పూర్తిగా భద్రంగా ఉంది, ఎలాంటి నష్టం వాటిల్లేదని చెప్పడం జరుగుతుంది. అయితే ఉదయం 10:08 ప్రాంతంలో అగ్ని ప్రమాదం ప్రారంభమైనప్పుడు దాన్ని ఆర్పే ప్రయత్నం అక్కడ సిబ్బంది చేశారు. అదే మాదిరిగా ఫైర్ అలారం మోగిస్తే వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడ రావడం, దాదాపు కొన్ని గంటల పాటు కష్టపడి 1:30 గంటల ప్రాంతంలో పూర్తిగా అగ్ని ప్రమాద మంటలు కూడా అదుపులో తెచ్చామని చెప్తున్నారు. దీనికి సంబంధించి రివ్యూ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఫైల్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, లేకుంటే సర్వర్స్ కావచ్చు,
వాటన్నిటిని వెరిఫై చేసిన తర్వాత ఇప్పుడే కొద్దిసేపు క్రితమే ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ గా ఉన్న షికాగోలో ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ మా దగ్గర పూర్తి సమాచారం క్షేమంగా ఉంది, నిరాధారమైన వార్తలు వేస్తున్నారు, వాటిని కన్ఫర్మ్ లేని వార్తలు వేస్తున్నారు కాబట్టి వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం, పూర్తిగా కీలకమైన కేసులకు సంబంధించిన సమాచారం పూర్తిగా భద్రంగా ఉందని చెప్పడం జరిగింది. అయితే పొద్దున్న చూసిన వార్తను పూర్తిగా ఖండిస్తూ మా దగ్గర ఉన్న సమాచారం భద్రంగా ఉంది, కంప్యూటర్ ల్యాబ్ తో పాటు ఒక ట్రైనింగ్ హాలు, తర్వాత కొంత సమాచారం, కొన్ని గదుల్లో ఉన్న కొంత సమాచారం మాత్రమే ధ్వంసమైంది, మిగతా సమాచారం మొత్తం కీలక సమాచారం మొత్తం కూడా సేఫ్ గా ఉందని కూడా ఫోరెన్సిక్ డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ గా ఉన్న షికాగోయల్ ఒక ప్రకటన విడుదల చేశారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.